అంతగా అనిపిస్తే నేనే చెప్తానమ్మా. అప్పటి వరకు ఏది వద్దు. నీ మాట ఎలాగైతే పోకూడదనుకుంటావో నా మాట కూడా పోకూడదనుకుంటున్నాను. ప్లీజ్ అమ్మా. ఇంకేం చెప్పాలి? నేను చెప్తున్నాను కదమ్మా, నేను జాబ్ చేసి వాళ్ళ అప్పు తీరుస్తాను. నా కోసం మీ రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు. ఈ నగలు వెళ్ళకూడదు, అంతే. మరైతే ఈ నగల్ని భద్రంగా దాస్తాను వదినా. నీ దగ్గర వద్దే వద్దు, నా దగ్గరే ఉంటాయి. పురందరే, నీకు కావాలన్నప్పుడు చెప్పు, ఇస్తాను. అలాగే అమ్మా. బయటకు వచ్చానండి. అలాగే వస్తాను. శ్రావణి అమ్మా, పనుందంట, వస్తాను. అమ్మాయికి ఇష్టం లేనిది ఏం చేయలేం వదినా. అసలు ఇదంతా నీ వల్లే అమ్మా. నీ వల్లే నా భార్య ఇబ్బందులు పడుతుంది. చా, ఒకరిని కష్టపెడుతూ సుఖపడాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడేమైంది చూసావుగా, అన్నీ బయటపడట్లా. ఎప్పటికి అర్థం చేసుకుని మారుతావో ఏంటో. చా, వాడేదో ఆవేశంలో అంటున్నాడులే వదినా. ఆలోచించంటే నిన్నింకా అనొచ్చు. ఇంకా మాట్లాడి ఇక్కడే ఉండి చీలు కొట్టించుకోవటం ఎందుకులే, చావకుండా బ్రతికే కదా చాలు. వస్తా వదినా. జాగ్రత్తగా లోపల పెట్టుకోవద్దునా, దొంగలున్నారు. పురందరిని ఇంకా చెర నుండి ఎలా విడిపించాలి దుర్గమ్మ? ఇంత పెద్ద పోస్ట్లో ఉండి ఏం ప్రయోజనం? నా వాళ్ళని నా దగ్గర పెట్టుకొని చూసుకోలేకపోతున్నాను. ఏంటి? లంచ్ బాక్స్ తెచ్చాను తప్ప. ఏమైంది అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? అదే ఆ కలెక్టర్ చేసిన పనికి నిన్నటి నుంచి బేబీ రగిలిపోతుంది అల్లుడు. ఓ ఓ, అంత సింపుల్ గా తీసి పారేస్తావేంటి భరత్? ఇంకేం చేయను. సరే గాని రజనీ నీకేమైనా ఫోన్ చేసిందా? నాకెందుకు చేస్తుంది? ఆయన నన్నెందుకు కలుస్తుంది? ఏ నీకేమైనా చేసిందా? నిజం మాత్రం చెప్పదు. ఇప్పుడు నేను చెప్తే దీన్ని పెద్ద గొడవ చేస్తుంది. ఏంటి? నాకు అస్సలు చేయదు కదా. నీకేమైనా చేసిందా అని అడిగా. నాకు చేయదు కదా, ఇంక నువ్వు అడక్కు. అసలే అక్షరతోనే టెన్షన్ తో చేస్తున్నా, నువ్వు ఇంకా బీపీ పెంచుకు. ఆవిడ విషయాల్లో నువ్వు తల దూర్చకుండా ఉంటే ఏది ఉండదు కదా. రిక్వెస్టా ఆర్డరా? నువ్వే లాస్ అవుతున్నావు అని చెప్తున్నా. నువ్వెలా తీసుకుంటావో నీ ఇష్టం. ఓకే, చెప్పావు కదా, లంచ్. నాన్న, నాన్న, మీరా? పిచ్చి గీతలు గీస్తుంది మీరేనా? అమ్మా, నువ్వు పిల్లి అన్నావు. అంటే అప్పుడు మీ నాన్న అన్నారని పిల్లే అనుకున్నాను, మీ నాన్న అనుకోలేదు. ఇంగ్లీష్ నేర్చుకుంటుంది నువ్వేనా? ఏం రాస్తున్నావు నాన్న? ఏంటిది? చదువు బుజ్జి. ఏం అర్థమవుతుందని చదవాలి నాన్న. ఏంటిది? ATO, ఆటో. ఇది ఆటోనా? ఎస్. మరి ఇదేంటి? BSTD అంటే బస్ స్టాండ్. అవునా? ఇది రైల్వే స్టేషన్,
అది పోలీస్ స్టేషన్, ఇది హోటల్, ఇది హాస్పిటల్, ఇది ప్యాంట్, ఇది షర్ట్. అవునా? ఎస్. చాలా బాగా రాసావు నాన్న. అమ్మే ముందు తెలిసినవి రాయమంది, రాసేసా. బాగా రాసావు నాన్న. నువ్వు బాగా నేర్చుకోవాలి నాన్న. నేర్చుకుంటారే, మీ నాన్నెవరు? 2 రోజుల్లో ఇంత నేర్చుకున్నారంటే గొప్పే కదా. ఎస్, నాన్న ఈస్ గ్రేట్. సరే, నువ్వు వెళ్ళి పడుకో. ఆల్ ది బెస్ట్ నాన్న. నా బుక్స్ కి నీ ఇష్టం, కొత్తవి మాత్రం తెచ్చి పెట్టాలి. ఓకే ఓకే. కాసేపట్లో నీ గుట్టేంటో మొత్తం బయటపడుతుందిరా సింహాచలం. బేబీ, భయం వేసేస్తుంది. అక్కడ నా గురించి, నేను వేసిన వెధవేషాల గురించి అన్నీ తెలిసినోళ్ళు కొందరున్నారు. నా కర్మగాలి వెళ్ళి వాళ్ళనే అడిగారు. నేను పుట్టిన సత్తెనపల్లిలోనే చచ్చి ఊరుకుంటానమ్మా. ఊరుకో డాడ్, ఏంటా మాటలు? తెలియని వాళ్లే అడుగుతారులే, తెలియదనే చెప్తారు. డోంట్ వరీ డాడ్. అది కుదరదు బేబీ. ఏం తెలియలేదని తెలిసాకే ఈ గుండె కుదుట పడుతుంది. ఊళ్ళోకి వెళ్ళిపోయారు బేబీ. అవును డాడ్. అబ్బా, నువ్వు చేసిన పనికి నేను టెన్షన్ పడాల్సి వస్తుంది. ఏం చేయను బేబీ, అప్పుడు ఎప్పుడో చేశాను. ఇలా అవుతుందని తెలుసా? తెలియాలని అయిపోయారు. కర్మ, ఏమవుతుందో ఏంటో. చూసావా, నాకు ధైర్యం చెప్పి నువ్వు భయపడుతున్నావు. డాడీ, నీ పేరు వచ్చినా నాకేగా ప్రాబ్లం. కర్మ కర్మ. అక్షర, ఇదంతా నిజమేనంటావా? లేదండి, సంథింగ్ ఇస్ రాంగ్. ఈయన చెప్పినట్టుగా ఇప్పుడు మనం చూస్తున్న సింహాచలం అంత గొప్పవాడు, మంచివాడైతే మరి లక్ష్మిని ఎందుకు బలాత్కారం చేయబోతాడు? అంత సంస్కారవంతుడైతే మరి కూతుర్ని అలా ఎందుకు పెంచాడు? దాంతో ఇలాంటి పనులు ఎందుకు చేయిస్తున్నాడు? నాకెందుకో చనిపోయింది దొరబాబు కాదు, సింహాచలమే అని అనుమానం. వామ్మో, మళ్ళీ ఇదేంటి? కాసేపైనా ప్రశాంతంగా ఉండనివరా? వాళ్ళ మిస్సెస్ విజయవాడలోనే ఉంటారని చెప్పారు కదా. కేసుని రీఓపెన్ ఎలాగో చేయించాం కదండి. ఎవరు చనిపోయారో బతుకున్నదెవరో మొత్తం చిట్టా లాగుతాను. వదిలేదే లేదు. చంపినప్పుడు లేదు భయం, ఇప్పుడు వస్తుంది. నీ వల్ల నాకు టెన్షన్ వస్తుంది. ఆ అక్షరాకి భయపడాల్సి వస్తుంది. యునో బేబీ, నీకు తెలియట్లేదు. ఇలా పోతే దేనికో గుద్దుకొని చస్తాం. చస్తే చద్దాం, పీడ పోతుంది. శత్రువుని ఏం చేయలేని బతికెందుకు దండగా. బాబోయ్, అందుకని మన ఫోటోలకి దండ పడేలా తోలుతావా? కూల్ బేబీ, కూల్. బ్రతికి సాధించాలి, పోతే ఏం చేయగలం? స్లోగా వెళ్ళి బేబీ, ప్లీజ్ బేబీ. అబ్బా, అవన్నీ కలెక్టర్ గారు కల్పించిన కల్పితాలు సార్. నాకు సీట్ ఇచ్చి చూడండి, నేను చేసే అభివృద్ధి పనులే ఇంకా కనపడతాయి. అదంతా కనుమరుగైపోతుంది సార్. చూస్తారా సార్? సరే సార్. పాజిటివ్ గానే మీ చూపు నా వైపు ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అలాగే సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఛా, అక్షర మొత్తం కంపు కంపు చేసి పెట్టింది. అవే నాకు సీట్ రాకుండా చేస్తున్నాయి. అక్షరా, బేబీ స్పీడ్ తగ్గించమ్మా. బావున్నాన్రా. ఆ అమ్మాయి లక్షణంగా ఉందిరా. కూర్చోండి. పర్వాలేదమ్మా. అమ్మ ఊరెళ్ళింది పిన్ని. తెలుసురా, ఫోన్ చేస్తే చెప్పింది. నిన్ను చూడ్డానికి వచ్చాను. నీకు పెళ్ళైందని మీ అమ్మ చెప్పిన దగ్గర నుంచి ఆ అమ్మాయిని నిన్ను చూద్దామనుకున్నాను.
వచ్చినందుకు ఇది అవుతుందని తమ్ముణ్ణి తీసుకుని వచ్చేశాను. పోన్లే, ఇలాగైనా వచ్చావు, హ్యాపీ. ఇంకేంటి విషయాలు పిన్ని? అంతా బానే ఉందిరా. ఎరా, బ్యాంక్ మేనేజర్ జాబ్ వచ్చిందంటగా? చెప్పనే లేదు అసలు. మీ అమ్మ చెప్తే గాని తెలియలేదు. పెద్దోడు అయిపోయావు. లేదు మావయ్య, నేను చేశాను, మీ ఫోనే పనిచేయలేదు. ఇది నిజం రా సుబ్బు. ఎన్ని నెంబర్లు మారుస్తాడో. వీడికి ఫోన్ చెయ్యాలంటేనే చిరాకు. సర్లే, విఐపీలు అంతే మరి. చాలేరా. అవునమ్మా, మీ అమ్మగారు వస్తున్నారా? మాట్లాడుతున్నారా? పలకరిద్దామంటే నేను మేడం మనిషినని సుప్పుకు తెలిసిపోతుందే. ఏంటమ్మా, ఎవరు? కన్నతల్లని చెప్పుకోవడానికి కూడా మనసు ఒప్పుకోవట్లేదా? రావడం అంటూ జరగదులేండి. కావాలంటే ఇలానే చూసి వెళ్ళండి. భోజనం చేసి సాయంత్రం దాకా ఉండి వెళ్ళండి. అంతేగాని రమ్మని చెప్పకండి. ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ అది కోరుకోవట్లేదు. నేను మీ ఇంటికి భోజనానికో ఇంకేదో చేసేయాలనే దురుద్దేశంతోనో రాలేదల్లుడు. నిండు మనసుతో మిమ్మల్నిద్దరినీ ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చాను. మీరు రానని ససేమిరా చెప్పేస్తే ఇంకేం చేస్తాను? సరే, మీరు బాగున్నారు కదా? అంతే చాలు. వస్తానండి. ఫోన్ చేయమంటున్నారనుకుంటా. చేస్తా. మంచివారిలానే ఉన్నారు కదరా. దూరంగా ఉంటేనే మంచిది పిన్ని. సార్, సుభాష్, ఈ 2 days హాలిడేస్ కదా, ఏమైనా ప్లాన్ చేశారా? ఏం లేదు సార్. గుడ్. అయితే పెండింగ్ లో ఉన్న వర్క్ ఫినిష్ చేయగలవా సుభాష్? మండే హెడ్ బ్రాంచ్ కి ఇవ్వాలి. అలాగే సార్, చేస్తాను. సుభాష్, ఇంకో ఇంపార్టెంట్ విషయం. చెప్పండి సార్. మన క్లయింట్స్ లావాదేవీలు డేటా ఉంది కదా, హ్యాకర్స్ ప్రాబ్లం ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సిస్టంలో ఏమీ ఉంచొద్దు, అన్ని హార్డ్ డిస్క్ లో కాపీ చేసేయి. ఓకే సార్. అంతా సేఫ్ గా ఉండాలి సుభాష్. మండే దాన్ని ఇచ్చేసేయి. షూర్ సార్. ఓకే. సుస్మిత, హ్యాకర్స్ ప్రాబ్లం ఉందంట. బ్యాంక్ క్లయింట్స్ డేటాని హార్డ్ డిస్క్ లో కాపీ చేయమన్నారు. హార్డ్ డిస్క్ తీసుకురావా? సరే. దొరికేవల్లుడు, ఇంటికి రావా? వాళ్ళ ఊరు సత్తెనపల్లా? అవునత్తయ్య గారు. కానీ ఆ సర్పంచ్ సుధాకర్ గారు దొరబాబు సింహాచలం ఇద్దరు ఒక్కరు కాదు అంటున్నారు. వాళ్ళిద్దరూ కవలలంట అత్తయ్య గారు. అవునా? మరి మా నాన్నగారిని చంపిందెవరు? అది దొరబాబే అమ్మా. వాడు తర్వాత యాక్సిడెంట్ లో చనిపోయాడంట. ఉన్నది వాళ్ళ అన్నయ్య సింహాచలం అని చెప్పాడు. అంటే వీడు వాడు కాడా? అదే మా అనుమానం అత్తయ్య గారు. ఆ సుధాకర్ గారు సింహాచలం గారు చాలా మంచివారు, ఎంతో సౌమ్యులు, గొప్పవారు అన్నట్టుగా చెప్పారు. కానీ ఈ సింహాచలాన్ని చూస్తే మచ్చుకైనా మంచితనం అనే మాట ఆయన చెప్పిన మాటల్లో ఒక్క ముక్క కూడా కనిపించట్లేదు. అవును కదమ్మా, వాడి బుద్ధిలో ప్రవర్తన చూశాం కదా. వాడే అంత మంచివాడైతే ఆ పెంపకం వాడి కూతుర్లోనూ కనిపిస్తుంది, ఆ సింహాచలంలోనూ కనిపిస్తుంది కదా. అదే అమ్మా, ఆ సింహాచలం ఈ సింహాచలం కాదేమో. వీడు దొరబాబే అని మా అనుమానం. ఎలా కనిపెడతారు? సింహాచలం గారి భార్య మన ఊర్లోనే ఉంటున్నారని ఆ సుధాకర్ గారు చెప్పారు అత్తయ్య గారు. ఆవిడ పేరు శ్రీదేవంట. ఆవిడ్ని వెతికి పట్టుకుంటే అప్పుడు నిజాలన్నీ బయటపడతాయి. వదలనత్తయ్య గారు.
ఎలా అయినా సరే వాళ్ళని వెతికి పట్టుకుంటాను. ఆల్రెడీ ఆ ప్రాసెస్ కూడా మొదలైంది. ఆ ప్రాసెస్ లోనే మొత్తం బయటికి తీస్తాను. మన అనుమానం నిజమైతే సింహాచలంగా చలామణి అవుతున్న ఆ దొరబాబుని ఉరికంబం ఎక్కిస్తా. దేవరాజ్ గారి ఆత్మకి శాంతి చేకూరుస్తా. వదిలే ప్రసక్తే లేదత్తయ్య గారు. వాళ్ళు చేసిన నేరానికి తగిన శిక్ష పడుతుంది. తప్పించుకోలేరు. థ్యాంక్స్ గాయత్రి. ఒక తల్లి ఆవేదనని అర్థం చేసుకుని మమ్మల్ని కలుపుతున్నా. మీరు ఆ పనిలో ఉండండి. నేను మీ ఇంటికే వచ్చి తీసుకుంటాను. అలాగేనండి, వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. చేప మన వల్లో పడిపోయిందత్తయ్యా. అసలు చేప పడుతుంది. దాన్ని పట్టుకుని అక్షర అనే తిమింగలాన్ని 30 తిప్పలు పెడతా. ఎస్, మనకి అదే కావాలి. వెళ్ళి తెస్తాగా. కావాలనుకున్నదే వస్తుంది. అక్క, ఎవరు చూడకుండా తీసుకురా అక్క, నేను బయట ఉంటాను. నువ్వు రావచ్చు కదా తమ్ముడు. నేనుంటే ఫస్ట్ నా మీద అనుమానం వచ్చి పట్టుకుంటారని కదక్క మేడం నీకు చెప్పారు. ఓ తల్లి బాధ ఓ తల్లికే కదా తెలుస్తుంది. చేసే అక్క. సరేరా. సుస్మిత, డేటా కాపీ అయిపోయింది, లోపల పెట్టు. ఎవరి చేతిలో పెట్టకు, జాగ్రత్త. మన ఇంటికి ఎవరొచ్చి తీసుకుంటారు సుబ్బు? సేఫ్ గానే ఉంటుంది, డోంట్ వరీ. ఇప్పుడే వస్తాను. సార్. హాయ్ సుభాష్, డేటా హార్డ్ డిస్క్ లో కాపీ చేశారా? నైటే చేశాను సార్. గుడ్. హెడ్ బ్రాంచ్ కి ఈ రోజు కావాలంట, వెంటనే బయలుదేరి తీసుకొస్తారా? అలాగే సార్. సుస్మిత, సుస్మిత. ఏంటి సుబ్బు? హార్డ్ డిస్క్ తీసుకురావా? ఈ రోజే కావాలంట, వెళ్ళి త్వరగా తీసుకురా. ఇక్కడ పెట్టాను కదా, కనిపించట్లేదేంటి? సుస్మిత, ఏంటి సుస్మిత? వెంటనే తీసుకురామని చెప్పాను కదా, ఎంతసేపు? కనిపించట్లేదు సుబ్బు. కనిపించకపోవడం ఏంటి? ఎక్కడ పెట్టావు? ఇక్కడే సుబ్బు. మరి ఏమవుతుంది? ఏమో తెలీదు. ఏ చూడవు. బ్యాగ్లో ఉందేమో. నువ్వు కూడా వెతుకు.
ఏంట్రా? బ్యాంకుకి సంబంధించిన ముఖ్యమైన డేటా హార్డ్ డిస్క్లో కాపీ చేశాను మావయ్య, కనిపించట్లేదు. ఓ, నేను ఇందాకే వచ్చానురా. ఇంకెవరైనా వచ్చారా అక్క? ఎవరూ రాలేదు శేషు. మరి ఏమైంటుంది? రే, అదంత ముఖ్యమైందా? అవును మావయ్య, నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తీసుకెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. సార్ చేస్తున్నారు, ఏం చెప్పాలి? సార్. సుభాష్ బయలుదేరారా? సార్, అది హార్డ్ డిస్క్ కనిపించట్లేదు. వాట్? అది ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా. మీరు ఇంట్లో లేరా? నేను ఇంట్లోనే ఉన్నాను సార్. హార్డ్ డిస్క్లో కాపీ చేసి హ్యాక్ అవుతుందేమోనని సిస్టంలో ఉన్న డేటా కూడా డిలీట్ చేశాను. రూమ్లోనే పెట్టాను సార్. ఇప్పుడు చూస్తే లేదు. సుబ్బు, స్పీకర్ ఆన్ చేయి. ఇంత నెగ్లిజెన్సీ అయితే ఎలా సుభాష్? ఎవరెవరు ఎన్ని డిపాజిట్లు చేశారో, ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయో చాలా డీటెయిల్స్ దాంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ డేటా వాళ్ళకి అప్పచెప్పకపోతే నీతో పాటు చాలా మంది ఎంప్లాయీస్ కి ఇబ్బంది ఏర్పడుతుంది. అది కనుక మిస్యూజ్ చేస్తే నువ్వు జైలుకి కూడా పోతావు. నీ మంచి కోసమే చెప్తున్నాను. నువ్వు జాయిన్ అయ్యి వారం కాకముందే తప్పు చేశావంటే నీకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. నీ భవిష్యత్తుకే బ్లాంక్ మార్క్ వస్తుంది. త్వరగా ఎవరు తీశారో తెలుసుకోండి. వేరే ఆప్షన్ కూడా లేదు మీకు. ఓకేనా? ఓకే సార్. ఏం చేయాలి? అసలు ఇంట్లో ఉన్నదేమైంది? ఎవరు తీశారు? ఇప్పుడు ఎలా తీసుకెళ్ళివ్వాలి? భగవంతుడా, ఏంటి పరీక్ష? ఎవరు తీసుకెళ్తుంటారు? దాంతో ఏం చేయాలనుకుంటున్నారు? తమ్ముడు, ఆ ఆఫీసర్ గారు మాట్లాడేది వింటుంటే పరిస్థితి చాలా ప్రమాదంగానే కనపడుతుంది. వాడు చాలా కంగారు పడుతున్నాడు. వెంటనే కనకం గారి దగ్గరికి వెళ్ళి తెచ్చిపెట్టేద్దాం. సిచ్యువేషన్ ఇలా అవుతుందని నాకు తెలియదు. వెళ్దామక్క. దీనికి ఓకేనా? ఓకే, రేపు వచ్చేయండి. గ్రాండ్ గా రిసెప్షన్ చేసుకుందాం. సార్, మీరే చెప్పాలి సుభాష్. మీకే చేద్దాం అనుకున్నాను సార్. హార్డ్ డిస్క్ దొరికింది. నేనే టెన్షన్లో సరిగ్గా చూడలేదు సార్. అవునా? ఇప్పుడు కదా రిలీఫ్ వచ్చింది. మరి వస్తున్నారా? ఒక ఎమర్జెన్సీ వర్క్ వచ్చింది, రేపు తీసుకొస్తాను సార్. ప్లీజ్. హార్డ్ డిస్క్ అయితే ఉంది కదా? ఉంది సార్. సరే, వాళ్ళకి నేను చెప్తానులే. రేపు తీసుకొచ్చే. ఓకే సార్. పిలవడానికి వెళ్తారు, పిలవండి. వాళ్ళు రావడమే నాకు కావాలి. అలా ఉన్నారేంటి? ఏమైంది? అవునరా, ఏంటి అంత డల్గా ఉన్నారు? ఏం జరిగింది? ఏం లేదక్క, బానే ఉన్నా. ఒక విషయం జరిగింది, అది చెప్పడానికే వచ్చాం. ఏంటి తమ్ముడు? సుష్మిత వాళ్ళ అమ్మగారు, అదే మా అత్తగారి ఇంటికి పిలిస్తే వెళ్ళాము. దేనికి? రేపు వాళ్ళ ఇంట్లో మాకు రిసెప్షన్ పెడతానంటున్నారు. పెళ్లికి రాని వాళ్ళందరినీ పిలిచి నన్ను పరిచయం చేస్తారంట. మిమ్మల్ని కూడా ఆహ్వానించమన్నారు. ఏంటి? అసలు ఇదంతా నిజమే? ఈ మాట ఆవిడ చెప్పిందా? అవును వదినా, మేము సరే అన్నాం. మళ్ళీ ఏ కుట్రలు కుతంత్రాలు చేయడానికో
లేదు అంటే పెళ్ళయ్యాక ఎన్ని రోజులకి రిసెప్షన్ ఏంటి? మేము అదే అనుకున్నాం బావా. కాకపోతే మా ముందే అందరినీ పిలుస్తున్నారు. నన్ను వద్దనుకుంటే అందరినీ పిలిచి నన్ను అందరికీ పరిచయం చేయాలన్న ఉద్దేశం రాదు కదా. ఇది పాయింటేగా అరవిందా. కూతుర్ని అల్లుణ్ణి ఎన్ని రోజులని దూరం చేసుకుంటుంది? ఎప్పటికైనా కలవాల్సిందే కదా. ఎప్పటికైనా అది తెలుసుకుని రిసెప్షన్ పెట్టి అందరికీ పరిచయం చేయాలి అని అనుకుంటోంది. పోనీలే, మంచిదే కదా. మంచిగా మారితే అంతకుమించి ఏం కావాలి అత్తయ్య గారు. సరే సుబ్బు, నీకు నమ్మకం కలిగింది కదా, మేము తప్పకుండా వస్తాంలే. అది అక్క ఏమనుకోకపోతే చెప్పరా, నా దగ్గర మొహమాట పడతావే, ఏంటి చెప్పు. రిసెప్షన్కి క్యాటరింగ్ ఆర్డర్ మీకే చెప్తానని అత్తయ్యకి చెప్పాను. ఆవిడ మీ ఇష్టం అని అంది. మీకు ఓకేనా? దాందేముంది సుబ్బు, ఇందులో ఏదో అనుకోవడానికి ఏముంది? నీకోసం ఆ మాత్రం చేయలేమా? రేపు నీ రిసెప్షన్లో భోజనాలన్నీ మనవే, ఓకేనా? థ్యాంక్స్ బాబా. మొత్తానికి రేపు మీ అత్తగారు అందరి ముందు నిన్ను తన కూతురు భర్తగా అందరికీ పరిచయం చేస్తున్నారన్నమాట. ఇక మీ మధ్య ఎటువంటి విభేదాలు ఉండవు, అంతా హ్యాపీ. ఈ రోజు కోసమే మేం కూడా ఎదురు చూసాంరా. ఆవిడంతటా ఆవిడే తన తప్పు తెలుసుకుని ఈ నిర్ణయం తీసుకుందంటే ఒక రకంగా ఆశ్చర్యంగా ఉన్నా మంచి విషయమే కాబట్టి సంతోషమే. సారీ అక్క, మాకు జరిగింది చెప్పుకోలేని పరిస్థితి. పాపం, దురదృష్టవంతులు. కానీ నేను మాత్రం చాలా లక్కీ. అవునండి, కొంతమంది వేస్ట్ ఫెలోస్ అలానే ఆలోచిస్తారు. ఇలాంటి వాళ్ళని వదులుకొని ఏదో సాధించేశామని ఫీల్ అవుతూ ఉంటారు. వేస్ట్ ఫెలోస్ అండి. అవును. ఇంకేంటమ్మా శ్రావణి? ఇంకేం లేదు. ఇంకేంటి అక్షర గారు? మీరు జ్యూస్ తాగండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం, సరేనా? ఏంటక్షరా, అదేమన్నా రెచ్చిపోయిందా? ఇప్పుడు ఆ పొగరు దిగి వెళ్ళిందిలేండి. నన్నేమన్నా అంటే అస్సలు ఊరుకోవే. నా ప్రాణాన్ని తక్కువ చేస్తే నేను వదిలేస్తానా? తోక కత్తిరించి పంపిస్తా. ఇది కనకం గారు, వాళ్ళని ఫూల్స్ చేద్దాం అనుకుంటే నన్నే చేసింది. అవునత్తయ్య, ఓపెనింగ్ మాత్రం బానే ఉంటుంది, క్లైమాక్స్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇలా అయితే ఈ ఫంక్షన్ కి పరమార్థం చేకూరదు మేడం. డోంట్ వరీ, నేనిస్తాగా. జస్ట్ వెయిట్ అండ్ వాచ్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్, వెయిట్ అండ్ వాచ్. అదే కదా, ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్ రాదు. మీకెందుకంట ఇంత పెద్ద ప్లేస్ కి రావడం? మన స్థాయి ప్లేసులకే మనం వెళ్ళాలయ్యా, ఇంగ్లీష్ రాని మొహాలకి ఎందుకు? ముందు ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. క్యాటరింగ్ వాళ్ళకి వంటలు చేయడం రావాలి, ఇంగ్లీష్ కాదు. ఆయనకి ఇంగ్లీష్ రాదా అనడానికి మనమున్నది తెలుగు చోటు, ఇంగ్లీష్ చోటు కాదు. అయినా మీరింత బాగా తెలుగు మాట్లాడుతున్నారు కదా, తెలిసిన తెలుగు మన తెలుగు మాట్లాడక ఇంగ్లీష్ దేనికి? ఇంగ్లీష్ అవసరమే, కానీ అది అవసరమున్న చోట మాత్రమే మాట్లాడాలి. అనవసరంగా తెలుసన్న బిల్డప్ ఇవ్వకూడదు.
మన భాషకే మర్యాద ఇవ్వాలి, లేదంటే మనల్ని మనమే తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. ఇక్కడ ఎవ్వరూ తక్కువ కాదు. అండర్స్టాండ్? 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 బాగా చెప్పారు కలెక్టర్ గారు. మన భాషను మనం గౌరవించుకోకపోతే ఎలా? ఏమ్మా, ఆయనకి క్షమాపణ చెప్పండి. క్షమించండి. మరి మీరు? మేమా? చెప్పండి. క్షమించండి. 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 డోంట్ వరీ, నేనిస్తాగా. ఎవరు ఎవరికిచ్చారు? ఆవిడ మీద జ్యూస్ పడడానికి కారణం మీరే కదా? మాకేం తెలియదు అక్షరా. అదిగో డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. సారీ కనకం గారు, కొంచెం లేట్ అయింది. పర్లేదు సార్. నమస్తే సార్. ఓ కలెక్టర్ గారు, మీరు కూడా వచ్చారా? నమస్కారం అండి. తప్పే ఉంది? దాని పెళ్లిలో నువ్వు నాకు ట్విస్ట్ ఇవ్వలేదా? ఇప్పుడు నేనిచ్చాను అంతే. మీ తమ్ముడు నా కాళ్ళ దగ్గర పడుండాలి. అది నీ దురాశ. అది ఎప్పటికీ జరగదు. చూద్దాం. చూస్తారులే కానీ రిసెప్షన్ అయ్యాక డేటా ఇస్తాను అని చెప్పారంట కదా, మరి ఇవ్వండి. అప్పుడన్నాను. అత్తయ్య గారు, ఇవ్వను. ఇది కరెక్ట్ కాదు అత్తయ్య గారు. నేను వాళ్ళకి ఇవ్వకపోతే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అదంతా నాకు తెలీదల్లుడు. ఒకవేళ ఇచ్చేసానే అనుకో, నువ్వు మాట తప్పి వెళ్ళిపోతే రిస్క్ ఎందుకు? మమ్మీ, నీ కూతురు కూడా సఫర్ అవుతుంది. అది గుర్తు పెట్టుకుని ప్రవర్తించు. నాకు ఇల్లరికం, ఇంట్లో ఉంటాడు అన్న నమ్మకం కలగాలి సుష్మిత. అప్పుడే ఇస్తా. అప్పటి వరకు ఇవ్వను. అర్థమైంది. ఇదంతా మీ ఒక్కగానొక్క కూతురు మీ ఇంట్లో ఉండాలన్న ప్రేమతో చేసింది కాదు, నా తమ్ముడికి నరకం చూపించాలన్న పగతో చేసింది. ఏవన్నా అనుకో అక్షరా, ఐ డోంట్ కేర్. అల్లుడు, నాకు నమ్మకం కలిగాకే ఇస్తా. వాళ్ళకి నమ్మకం కలిగేలా నువ్వు చెప్పుకో. దట్స్ ఆల్. బాగుంది కనకం గారు. నా దగ్గర పురందరి, మీ దగ్గర సుబ్బు. సూపర్. పులి సింహం కలిస్తే ఎలా ఉంటుందో చూసావు కదా అక్షర. అర్థం అయిందా? యునో. ఒసే పిచ్చిదానా, ఎంత పెద్ద పులైనా ఎంత వీరసింహమైనా గురి చూసి కొడితే 2 తుపాకీ గుళ్ళకి బలవ్వాల్సిందే. అది గుర్తుపెట్టుకో. యాక్చువల్లీ ఇప్పుడు టైం మీది కాదు అక్షరా, మాది. ఏ గడియారం ఎలా తిప్పాలో నాకు బాగా తెలుసు కనకం గారు.